హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే సండే స్పెషల్ అనేం కాదు, మా వీరబాబు గూడూరు నుంచి వచ్చాడు హాస్టల్ నుంచి. అందుకని తన కోసమని బిర్యానీ చేశారు. మా బావ అయితే ఎప్పుడు చేసినట్టు కాకుండా ఈరోజైతే స్పెషల్గా చేశాడు బిర్యానీ. ఫస్ట్ అయితే చికెన్ అంతా ఒక 70% బాగా వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కారం, అలాగే కొంచెం కొత్తిమీర, కొన్ని బిర్యానీ స్పైసెస్ అయితే వేసి బాగా వేయించారు. వేయించిన తర్వాత దాన్ని పక్కన పెట్టి బిర్యానీ రైస్కి సరిపడగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొన్ని బిర్యానీ స్పైసెస్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మరిగించారు. మరిగించిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్లోని చికెన్ మొత్తం వేపిందంతా వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత అది స్టవ్ మీద పెట్టి బిర్యానీ స్పైసెస్ వేసి మరిగించిన వాటర్ ఆ రైస్లో మొత్తం వేశారు సరిపడగానే. తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఒక 15 మినిట్స్ లో టు సిమ్ ఫ్లేమ్లో ఉడికించారన్నమాట. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది నిజంగా. నేనైతే ఇది ఫస్ట్ టైం చేశారు, మా బావ అయితే ఇప్పుడే చేయలేదు. ఏ బిర్యానీ అని అడిగితే చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పారు. బిర్యానీ అయితే సూపర్ ఉంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు వేరే కర్రీస్ ఏమైనా అయితే కారం అలా అంటారు, కానీ మా బావ చేసిన బిర్యానీ అయితే మాత్రం చాలా బాగా తింటారు నిజంగా. మా పిల్లలకే కాదు, మా ఇంట్లో మా బావ చేసిన బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే, చాలా అంటే చాలా ఇష్టం. మా జున్ను అయితే ఫస్ట్ తింది, చాలా బాగుందని చెప్పింది నిజంగా. ఈ బిర్యానీకి కాంబినేషన్గా మటన్ కర్రీ చేసుకున్నాము, అలాగే రైతా కూడా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.